హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చదువుకుంటున్నట్టుగా చింగిస్ ఐత్ముత్ యొక్క పెద్ద కథని చదువుతున్నాం. ఈ ఇంగ్లీష్ కథను చదువుతూ దాంట్లో ఉన్నటువంటి ఇంట్రికసీస్ని గ్రహిస్తున్నాం. ఆ వర్డ్స్ కానీ వాక్య నిర్మాణం కానీ ఇవన్నీ కూడా మనం గ్రహిస్తూ చదువుకుంటున్నాం. ఓకే, ఇవాళ భాగంలోకి వెళ్దాం. ట్రూలీ we watered the field with our sweat. అంటే చెమటతో మేము మా పొలానికి వాటర్ పెట్టాం అంటుంది ఆవిడ. దెన్ ఇన్ న్యూ టైమ్స్ వి బిల్ట్ ఎ హౌస్ అండ్ హ్యాడ్ ఎ ఫ్యూ హెడ్ ఆఫ్ క్యాటిల్. ఒక ఇల్లు కట్టుకున్నాం, అలాగే కొన్ని పశువులు క్యాటిల్ని కూడా మేము సంపాదించుకున్నాం. ఇన్ ఏ వర్డ్ వీ బిగాన్ టు లివ్ ఏ డీసెంట్ లైఫ్. చక్కటి ఒక డీసెంట్ లైఫ్ని మేము గడుపుతున్నాం. బట్ ద గ్రేటెస్ట్ జాయ్ వాజ్ ద బర్త్ ఆఫ్ అవర్ సన్స్. 3 ఆఫ్ దెమ్, ముగ్గురు కొడుకులు కలిగారు. అది చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాం. 1 one after the other అండ్ ఆల్ ఫైన్ బాయ్స్, అందరూ కూడా మగపిల్లలే. సమ్టైమ్స్ ఎ టెరిబుల్ ఫీలింగ్ ఆఫ్ రిమోర్స్ సీయర్స్ మై సోల్. అంటే రిమోర్స్ అంటే పశ్చాత్తాప భావం. ఒక్కోసారి అది చాలా భయంకరంగా కలుగుతూ ఉంటుందట. సీయర్స్ అంటే చాలా ఇంటెన్స్ చాలా ఎక్కువగా ఆ మనసులో కలుగుతుంది. ఏంటి? అండ్ ఫూలిష్ థాట్స్ ప్లేగ్ మీ. చాలా ఫూలిష్ థాట్స్ వెంటాడుతూ ఉంటాయి, తగులుకుంటూ ఉంటాయి. ప్లేగ్ మీ, నన్ను ఆ విధంగా కొన్ని ఫూలిష్ థాట్స్ వదలకుండా వెంటాడుతుంటాయి అన్నట్టుగా. ప్లేగ్ అంటే ఇక్కడ రోగం అని కాదు, ఇక్కడ ఆ థాట్స్ అనమాట, ఎప్పుడు అలా వెంటాడటం. వై డిడ్ ఐ హ్యావ్ దెమ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఏ హాఫ్ లైక్ ఏ ఈడబ్ల్యూఈఏ అంటే ఫీమేల్ షీప్ అనమాట, ఆడగొర్రె. ఆ ఆడగొర్రెలాగా సంవత్సరంన్నరకు వెంటనే పిల్లల్ని కంటం జరిగింది. couldn't have had them every 3 or 4 years like other people. 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో కంటే బాగుండేదేమో ఇతరులాగా అనుకుంటుంది. Then perhaps all this would not have happened. ఆ విధంగా జరగకపోయి ఉన్నట్టయితే perhaps it would have been better still if they had never been born. అట్లానే కాదు, అసలు వాళ్ళు పుట్టకపోయి ఉన్నట్టయితే ఇంకా మంచిగుండునేమో అన్నట్టుగా ఆమె అనుకుంటూ ఉంది. మై చిల్డ్రన్, ఐ ఆమ్ సేయింగ్ దిస్ ఫ్రమ్ గ్రీఫ్, ఫ్రమ్ పెయిన్. నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, నా బాధలోంచి చెప్తున్నాను. గ్రీఫ్ అంటే విచారం, పెయిన్ అంటే నొప్పి. తెలుసు, ఆ నొప్పి ఏదో కలిగింది ఆవిడకి, దాంట్లో చెప్తుందన్నమాట, ఆ బాధలోంచి. ఫర్ ఎ మదర్, ఒక తల్లిగా చెప్తున్నాడు. ఐ రిమెంబర్ ద డే ద ఫస్ట్ కేమ్ టు ద ఫీల్డ్. వాళ్ళు మొట్టమొదటిగా పొలానికి వచ్చిన రోజు నాకు జ్ఞాపకం ఉంది. ఇట్ వాజ్ ద డే సువాన్కుల్ డ్రోవ్ ద ఫస్ట్ ట్రాక్టర్ హియర్. మొట్టమొదటిగా అంటే వాళ్ళ ఊర్లో ట్రాక్టర్ కొన్నారనమాట వీళ్ళు. సువాన్కుల్ అంటే ఈ తొలగనాయి భర్త. ట్రాక్టర్ తోలుకొని వెళ్ళాడు ఈయన. హీ హ్యాడ్ బీన్ గోయింగ్ టు జార్ఖండ్. ఆ పక్కన ఉన్న ఒక ఊరు కనబట, అది జార్ఖండ్ అనేది. అక్కడికి వెళ్ళాడు ఈయన, వెళ్తున్నాడు. అక్రాస్ ద రివర్, అక్కడ ఒక రివర్ కూడా ఉంది, రివర్ దాటి. ఆల్ ఆటమ్ అండ్ వింటర్ లెర్నింగ్ టు డ్రైవ్ ఎ ట్రాక్టర్. అది ఆటం కానివ్వండి, వింటర్ కానివ్వండి, సీజను. ఆ విధంగా ట్రాక్టర్ని ఆయన నడుపుతూ నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట.
none of us really knew what a tractor was in those days. ఆ రోజుల్లో అసలు ట్రాక్టర్ అంటే ఎవరికి మాకు తెలియదు. అండ్ వెన్ సువాన్కుల్ వాజ్ అవే టిల్ నైట్ ఫాల్, అంటే చీకటి పడేంత వరకు అని. టిల్ నైట్ ఫాల్ అంటే ఆ సువాను దూరంగానే ఉన్నాడు, అంటే రాలేదు రాత్రి పడేంత వరకు. ఫర్ ఇట్ వాజ్ ఏ లాంగ్ వే టు వాక్, అందులో అది నడిచి వెళ్ళటానికి చాలా దూరం అది. ఐ ఫెల్ట్ బోత్ సారీ ఫర్ హిమ్ అండ్ హర్ట్, చాలా బాధ కలిగింది ఆమెకి, అంటే బాధ కలిగిందని చెప్తుంది అనమాట. సారీ ఫర్ హిమ్, అరే అలా అయింది అనుకుంటుందో అనమాట. ఈ తొలగనే అనే ఒకటి తెలుసు కదా, ఒక విలేజ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అనమాట ఇది. గత భాగంలో కొంత చదువుకున్నాం, ఇప్పుడు ఈ భాగంలో చదువుకున్నాం. ఇప్పుడు ఇది చాలు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. మీకు ఇది నచ్చినట్టయితే షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.